సార్ నమస్తే. ఏం పేరు సార్, ఏం చేస్తారు? బేతి నారాయణ రెడ్డి. నేను రిటైర్డ్ టీచర్. రిటైర్డ్ టీచర్. ఓకే ఓకే సార్, ఇప్పుడు మే 13కు ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎలా ఉంది సార్ కరీంనగర్లో పరిస్థితి, ఎలా ఉంది? కరీంనగర్లో మాత్రం బీజేపీకి అనుకూలంగా ఉంటుంది. కాంగ్రెస్ను బీఆర్ఎస్ పని అయితే ఖతం అయిపోయింది. ఎందుకంటే ఇక అది దానికి భవిష్యత్తు కూడా ఉంటుందో ఉండదో తెలియదు, కానీ ప్రస్తుతానికైతే లేదు. అంటే బీఆర్ఎస్ లేదు మొత్తానికి. బీఆర్ఎస్కు ఉన్నా తక్కువ, ప్రజల ఆమోదం లేదు. ఎందుకంటే అది బాగా చీకటి రాజ్యం అయిపోయింది, నియంతృత్వ పరిపాలన చేసినారు. ఆ నియంత్రణతోటి రాష్ట్ర ప్రజలు చాలా విసిగిపోయినారు. కాబట్టి బీఆర్ఎస్ అనేది లేదు. కాంగ్రెస్ అనేది 10 సంవత్సరాల గ్యాప్లో ఇప్పుడు మళ్ళీ వస్తుంది, మార్పు రావాలని కాంగ్రెస్కి వేసినారు. ఏంటిది, బీఆర్ఎస్లో చాలా ప్రజలకు రాష్ట్రానికి ఇబ్బంది కలిగిందని కాంగ్రెస్కి వేసినారు. కాంగ్రెస్ ఈ డైవర్షన్ ఎందుకు బీజేపీకి ఎందుకు రాలేదు? ఈ ప్రజా వ్యతిరేకత ఓట్లు అనేది బీజేపీ ఎందుకు మూట కట్టుకోలేకపోయింది? మూట కట్టుకోకపోవడం అంటే ఒక్కసారి అప్పుడు బండి సంజయ్ను రాష్ట్ర అధ్యక్షునిగా మార్చినారు. కవితను అరెస్ట్ చేస్తారంటే కవితను అరెస్ట్ చేయలేదు. చేయబోయే వరకు అది ఏమైందంటే వ్యతిరేకత వచ్చేసింది. లేకపోతే బీజేపీకి కొన్ని సీట్లు గెలిచేది. గెలవకపోవడానికి కారణం అప్పుడు వాళ్ళు మరేదో బీఆర్ఎస్కి అలయన్స్ ఉన్నట్టు ఏదో ఏదో అనుకున్నారు. అనుట్లోనే అప్పుడు బీజేపీకి అనుకున్న ఊపు రాలేదు. అంటే మొత్తానికి ప్రజా వ్యతిరేకత అనేది కాంగ్రెస్ క్యాచ్ చేసుకున్నది, బీజేపీ చేసుకోలేదు. బీజేపీ చేసుకోవడానికి వాళ్ళ పాలసీ తప్పు. కాబట్టి అట్లా బీజేపీ అనేది గెయిన్ కాలేకపోయింది, కాంగ్రెస్ గెయిన్ అయింది. కాంగ్రెస్ను నిజంగా మంచి మేధావులు తెలిసిన వాళ్ళు, రాజ్యాంగం గురించి పూర్వ చరిత్ర తెలిసిన వాళ్ళు కాంగ్రెస్ను ఎవరు నమ్మరు. ఇప్పుడు వీళ్ళు ఇచ్చే హామీలు, ఈ హామీలను ఏంటి ఉచిత పథకాలతోటి కాంగ్రెస్ వచ్చింది. కానీ ఆ ఉచిత పథకాలు అనేవి ఈ రాష్ట్రానికే కాదు, ఈ దేశానికి, ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా ఈ ఉచితం అనేది మనుషులను సోమరితనం చేస్తుంది. తర్వాత అది మంచిది కాదు. రాష్ట్ర అభివృద్ధి అనేదే ఉండదు ఈ ఉచిత పథకాలు చేస్తే. ఏదో కొన్ని ఇవ్వాలి, రైతుకి ఇస్తున్నావు, ఏదో ఆసరా రైతులకు కూడా ఇయ్యలే. మళ్ళీ ఏది ఆగస్టు 15కు రుణమాఫీ చేస్తారంట. చేస్తా అంటే అదైతే వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిండు, దానికి ఆకర్షితులు అయినరు. వస్తుంది, లబ్ధి చెందుతుంది, అంతకంటే ఎక్కువనే బీఆర్ఎస్ కంటే ఇంకెక్కువనే లబ్ధి చెందుతుంది అని ఇటు డైవర్ట్ అయినరు. మళ్ళీ బీఆర్ఎస్ను మార్చాలనేది మార్పు కోరుకున్నారు కాబట్టి ఆటోమేటిక్ కాంగ్రెస్కి వేసినారు, అంతే. ఓకే సార్, ఒక్కటైతే చాలా చర్చ జరుగుతుంది. బీజేపీ చాలా కాన్ఫిడెన్స్గా చెప్తుంది అబ్కి పార్ 400 పార్ అని చెప్తుంది. 400 వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ 400 సీట్లు వస్తే దేశంలో అంటే ఎటువంటి చట్టాలు రాబోతున్నాయి? అయితే ఒక్కటి బీజేపీ తన సొంతంగా 370 గెలుస్తుంది. అలయన్స్ తోటి 400 ఈజీగా గెలుస్తుంది. ఎందుకంటే దేశాన్ని గురించి కానీ, జాతీయ స్థాయిలో కానీ, అంతర్జాతీయ స్థాయిలో కానీ నరేంద్ర మోడీ బీజేపీ గవర్నమెంట్ అనేది చాలా బాగా పరిపాలిస్తుంది. భారతదేశం యొక్క కీర్తి పథకాలు ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వచ్చిన వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఇండియా అనేది ఇంతకుముందు ఇండియాను ఎవడు గౌరవించిన లేడు ప్రపంచం. భారత్ కూడా భారత్ కూడా పేరు మార్చినట్టున్నారు. మార్చితే సంతోషం. మరి మనం భారతే కాదా, ఇండియా కాదు కదా అనేది. భారత్ మన పూర్వీకుల నుంచి భరతుడు పరిపాలించింది కాబట్టి ఇది భారత్ అని అన్నారు. మరి అది పూర్తిగా మనకు తెలియదు, కానీ భారతే చాలా బాగున్నది. ఆ పేరే ఇండియా అనేది పేరు, అది ఇంగ్లీషు, అది బాగాలేదు. మనం భారతీయులం, మనది భారత్. ఓకే, పాలిటిక్స్ అంటే ఒక అవేర్నెస్ ఉన్న వ్యక్తిగా ఒక చెప్పండి, ఎటువంటి చట్టాలు అంటే కీలక చట్టాలు రాబోతున్నాయి అని బీజేపీ చాలా ముమ్మరంగా ప్రచారం చేస్తుంది. అంటే మీకున్న అవగాహన ప్రకారం ఎటువంటి చట్టాలు, ఇప్పుడు సిఏఏ, ఎన్ఆర్సి ఇటువంటి కొన్ని చట్టాలు అయితే తుది దశలో ఉన్నాయి. అవి వాటి వలన జరిగే ప్రయోజనాలు, అంటే దేశ ప్రజలకు జరిగే ప్రయోజనాలు ఎలా ఉండబోతున్నాయి చెప్పండి. నాకు తెలిసినంత వరకు ఒక దేశం, ఒకే పౌరుడు, ఒక దేశంలో ఉన్న పౌరులకు వివిధ చట్టాలు అనేది ఉండద్దు, ఒకే చట్టం ఉండాలి. వాళ్ళు మైనారిటీ, వాళ్ళకు ఒకటి. మైనారిటీ అంటే ఏంటిది, అల్పసంఖ్యాకులు. ఈరోజు మన దేశంలో ఉన్న ముస్లిమ్స్ అల్పసంఖ్యాకుల 20 కోట్ల జనాభా ఉన్నది. వాళ్ళని అల్పసంఖ్యాకులు అంటున్నారంటే ఈ రాజకీయ పార్టీలకు నాలెడ్జే లేదు, తెలివి తక్కువ అని నేను అంటున్నా. అల్పసంఖ్యాకులు అంటే చాలా తక్కువ జనాభా ఉన్నోళ్ళు. 20 కోట్ల జనాభా ఉంటే అల్పసంఖ్యాకుల, కొన్ని దేశాల కంటే ఎక్కువ జనాభా అది. వాళ్ళు అల్పసంఖ్యాకులు కాదు. వాళ్ళకు ప్రత్యేకమైన చట్టాలు ఎందుకు ఈ దేశంలో? ఈ దేశంలో వాళ్ళు మనం అందరం సమానంగా బతుకుతున్నాం, వాళ్ళకు మనకి ఏమి తేడా లేదు అన్నప్పుడు వాళ్ళకు ప్రత్యేకంగా ఎందుకు చట్టాలు? ఉమ్మడి పౌర స్మృతి, అందరికీ ఒకే చట్టము, అందరూ అదే చట్టం కింద ఉండాలి. ఎన్ఆర్సీ అనేది ఇంప్లిమెంట్ చేయాలి, సిఏఏ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. చేస్తేనే ఈ దేశంలో ఉన్న ప్రజలకు
గౌరవం ప్రభుత్వం మీద కూడా కొంచెం గౌరవం అనేది పెరుగుతుంది. లేకపోతే ఇది ఇట్లే కొనసాగితే ఈ గవర్నమెంట్ను కూడా ఎవరు ఇది కూడా అంతే అనే వస్తుంది. అంటే ఒకటి కాంగ్రెస్ పార్టీ వస్తే మళ్ళీ కాశ్మీర్లో 370 ఆర్టికల్ తీసుకొస్తా అని చెప్తున్నారు. అది నిజమే, కానీ వాళ్ళకి అంత మెజారిటీ రాదు. 2/3 మెజారిటీ ఉంటేనే అమెండ్మెంట్ చేయాలి చట్టాలను. ఆ కాంగ్రెస్కు 2/3 మెజారిటీ రాదు, వాళ్ళతోటి అది కాదు. అది చేసిన ప్రజలే వ్యతిరేకించేటట్టు ఉన్నారు. అక్కడి ప్రజలకు కూడా అందులో ఉగ్రవాదులు అనే వాళ్ళకి తప్ప మిగతా ఆ కాశ్మీర్లో ఉన్న ప్రజలకు ఇప్పుడు ఆ చట్టం తీసేసిన తర్వాత వాళ్ళకి స్వేచ్ఛ వచ్చింది. వాళ్ళు చాలా ఇంతకంటే ముందు కంటే ఇప్పుడు మంచిగా బతుకుతున్నారు. రాష్ట్ర హోదా వచ్చింది, రాష్ట్ర హోదా వచ్చింది, చాలా బాగున్నది. ఇంతకుముందు అక్కడ ఎప్పుడు ఉగ్రవాదం, ఎప్పుడు బాంబులేసుడు, ఎప్పుడు ఏదో కుట్రలు జరుగుతూనే ఉండే. పాకిస్తాన్ నుంచి వస్తురు, చొచ్చుకుంటూ వచ్చి ఏవో బాంబులు చేసి ఉగ్రవాదం చేస్తున్నారు, లబ్ధి పొందురు. కానీ ఇప్పుడు అవి తగ్గినాయి. ఎందుకు తగ్గినాయి మరి? అక్కడ ప్రజలకు ఇప్పుడు ఆర్థిక ఉద్యోగాలు దొరుకుతున్నాయి, ఆర్థిక స్వేచ్ఛ వచ్చింది, పనులు చేసుకుంటారు, మంచిగా బతుకుతున్నారు. అలాంటప్పుడు ఇంకెందుకు ఈ అక్కడ ఉన్న రెండే పార్టీలు ఎవరైతే ఈ అబ్దుల్లా ఉన్నాడు కదా, అబ్దుల్లా ఉండి ఇంకో ఆ మేడం ఉంది కదా, ఆ మేడం గారు ఆ పేరు, వీళ్ళిద్దరు వాళ్ళ స్వప్రయోజనం కోసమే తప్ప కాశ్మీర్లో ఈ ఉగ్రవాదం ఇది అక్కడి ప్రజలకు మాత్రం ఏమంత లేదు. ఉగ్రవాదానికి సంబంధం ఉన్నటువంటి ఉగ్రవాద ఆలోచన వాళ్ళకే ప్రత్యేకత కావాలని ఉంది, వేరే వాళ్ళకి ఎవరికి లేదు వాస్తవంగా. ఓకే, అంటే మొత్తానికి అంటే దేశవ్యాప్తంగా మోదీ మానియాతోటి ఎన్ని సీట్లు రాబోతున్నాయి? ఇక్కడ కరీంనగర్లో మెజారిటీ ఎలా ఉండబోతుంది? నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ మోడీ యొక్క పరిపాలన కావాలని కోరుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే ఈ దేశానికి దేశాభివృద్ధి కానీ అంతర్జాతీయ స్థాయిలో మన దేశం యొక్క ఔన్నత్యం కానీ మోడీ ప్రభుత్వంలో ఉంది. ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంత భారతదేశానికి గుర్తింపు లేదు, ఇప్పుడు చాలా గుర్తింపు వచ్చింది అంతర్జాతీయ స్థాయిలో. కాబట్టి మోడీని చాలామంది ప్రజలు, ఎడ్యుకేటెడ్ అందరు సామాన్యులు కూడా మోడీ గెలవాలి అంటున్నారు. ఈ పార్టీ క్యాండిడేట్ల కంటే ఎక్కువ మోడీ ప్రభావం ఎక్కువ ఉన్నది బీజేపీలో. కాబట్టి అతని 370 to 380 దాకా గెలుస్తారు ఏది బీజేపీ, నార్త్ ఇండియాలో, సౌత్ ఇండియాలో అంతటా. ఇంతకుముందు లాస్ట్ ఎలక్షన్ కంటే 2019 ఎలక్షన్ కంటే 2024 ఎలక్షన్లో సౌత్లో కొన్ని సీట్లు ఎక్కువ గెలిచే అవకాశం ఉన్నది. ఇంతకుముందు సౌత్లో చాలా తక్కువ ఉండే, ఇప్పుడు సౌత్లో గెలిచేటట్టు ఉంది, తమిళనాడులో గెలిచేటట్టు ఉంది, కేరళలో గెలిచేటట్టు ఉంది, మన తెలంగాణలో కూడా కొన్ని గెలుస్తుంది. ఆటోమేటిక్గా కర్ణాటకలో అయితే ఇంతకంటే ముందు కంటే మధ్యప్రదేశ్ అండ్ యూపీలో అయితే క్లీన్ స్వీప్ చేస్తూ ఉంటారు బీజేపీ. రియలే నిజంగానే యూపీలో క్లీన్ స్వీప్ చేయకుండా ఎక్కువ సీట్లు వస్తాయి. బీహార్లో అలయన్స్లో వాళ్ళకు కూడా ఎక్కువనే వస్తాయి. కాబట్టి నాకు తెలిసినంతవరకు ఈ టర్ము బీజేపీ గెలవకపోతే ఇండియా వచ్చినట్టుంటే మళ్ళీ ఈ దేశానికి ఏంటి దొరికనా శని దాపునించినట్టే. కాబట్టి బీజేపీని గెలిపించుకోవాలి. మన దేశంలోని ప్రజలు కానీ దేశం కానీ దేశ విదేశాలలో మన దేశానికి గుర్తింపు రావాలంటే బీజేపీ గెలవాలి. ఓకే, థ్యాంక్ యూ సార్.